Morning Time Stories. ఆడపడుచు. సితార వంట చేస్తున్న సమయంలో తన తల్లి శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటమ్మా, పంతులు గారికి మా జాతకం చూపించావా? వాళ్ళేమన్నారు? దానికి శాంతమ్మ, నీది మీ ఆయనది ఇద్దరిది చూపించాను. ఆయన ఒకటే అన్నాడు, ఇంట్లో ఆడపడుచు ఉందా అని అడిగాడు. నేనేమో ఉంది అని చెప్పాను. అంతే. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నంత కాలం మీరు పైకి రారు, మీ వ్యాపారాన్ని నష్టపోతారు అని. అయినా మొగుడు పోగానే ఎవరన్నా అమ్మ వాళ్ళింటికి వెళ్తారు, ఎవరన్నా అన్న వాళ్ళింటికి వస్తారా? నువ్వు ఏదో ఒకటి చేసి అమ్మాయిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించు. ఆ మాట వినగానే సితార చాలా ఆందోళన పడుతూ, అమ్మా, ఆరవల్లికి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి భర్త చనిపోయిన కొన్ని రోజులకి ఇక్కడికొచ్చింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే ఎలా చెప్పు? పైగా తనుండబట్టే కదా నాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది. దానికి శాంతమ్మేమో, నాకు అర్థమయ్యింది, జీతం తీసుకొని పని మనిషి నీకు దొరికిందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ తను ఇంట్లో ఉంటే మీకెంత నష్టమో నీకు అర్థం కావడం లేదు. నువ్వు పొమ్మని చెప్పలేకపోతే చెప్పు, నేను చెప్తాను. వద్దులే అమ్మా, నేనే వీలు చూసుకొని చెప్తాను. లేదంటే నేను చేసే పనుల ద్వారైనా తనకు అర్థమయ్యేలాగా చేస్తాను. తనే అర్థం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ వింటున్న ఆరవల్లి చాలా బాధగా అక్కడికి వచ్చి సితారతో, నీకంత కష్టం తీసుకురానులే వదినా, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి తన బట్టలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సితార తనని ఆగమని చెప్పడానికి ప్రయత్నిస్తుండగా, దరిద్రం పోతాను అంటే వెంటపడి తెచ్చుకుంటావేంటి? అది కాదమ్మా, నా భర్త వస్తే నేనేం చెప్పాలి చెప్పు? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అనడంతో సితార సరే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆరవల్లి చాలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కొంతమంది అటువైపుగా వెళ్తూ ఆమె వైపు అదోలా చూస్తూ ఉంటారు. అప్పుడు వర్ష అనే అమ్మాయి అక్కడికొచ్చి, ఎవరండి మీరు ఇక్కడిలా కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. నా దగ్గరకొచ్చి మీరు ఆ మాట అడిగారు, అంతే, చాలు సంతోషం. వచ్చే పోయే వాళ్ళందరూ కూడా నిన్ను అదో రకంగా చూస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం. ఇక్కడున్న వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, సాటి ఆడదానిగా చెప్తున్నాను అని అనడంతో ఆమె సరే అని తనతో పాటు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమె సరాసరి ఒక ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ షీలా పిన్ని రా, కొత్త సరుకొచ్చింది అని అనడంతో ఆమె కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో షీలా పిన్నొచ్చి, అబ్బో, ఈసారి మంచి అందమైన బాంబునే పట్టావే, దీనికైతే నేను 2 లక్షలు ఇస్తాను. ఆ మాటలు విన్న ఆరవల్లి, ఏంటి మీరు మాట్లాడుతుంది? నన్నిక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళడం కష్టం, కానీ దీన్ని లోపలికి తీసుకొని వెళ్ళి నాకు 3 లక్షలు ఇవ్వు, ఇంతకంటే ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు అంటూ ఉండగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఆరవల్లి. ఇంతలో రజని, మైనా మరో 2 ఆడవాళ్లు కూడా వచ్చి ఆమెను బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్తారు. ఆమె, నాకిక్కడ ఉండాలని లేదు, దయచేసి నన్ను వదిలేయండి అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా సితార నిద్రలేచి కంగారుగా, ఏంటి ఇదంతా కళ, నాకు చాలా భయంగా ఉంది అని అనుకొని ఆరవల్లి గదిలోకి వెళ్లి ఆరవల్లిని చూస్తుంది. ఆరవల్లి నిద్రపోతుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తల్లి తన దగ్గరకొచ్చి, అమ్మాయి, నీ గురించి పంతులు గారిని అడిగాను. మీ ఇంట్లో మీ ఆడపడుచు ఉన్నంతకాలం మీకు కలిసి రాదు అని. అమ్మా, మాకు కలిసి రాకపోయినా పర్వాలేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపోమ్మా. నా మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించకు, వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు నాకు దయచేసి ఏం చెప్పొద్దు, వెళ్ళిపో అని గట్టిగా అనడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వదినా, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా, నేను ఇంట్లో ఉంటే మీకు కలిసి రాదనుకుంటా, నేను తిరిగి అమ్మ వాళ్ళింటికి వెళ్తాను. నువ్విక్కడ ఉన్నంత మాత్రాన మాకు భారంగా ఏమీ ఉండవు, కానీ మీ అమ్మగారింటికి వెళ్తానంటే మాత్రం నేను వద్దు అని చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత సీనయ్య ఇంటికి రాగానే, అన్నయ్య, నాకు అమ్మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు, నేను కొన్ని రోజులు అక్కడుండొస్తాను, నన్ను అక్కడ వదిలిపెట్టొస్తావా? సరే అమ్మా, రేపు మనం వెళ్దాంలే అని అంటాడు. ఇక ఆ రోజు మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రి దగ్గర సీనయ్య అమ్మాయిని వదిలి వారితో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు.
ఇక ఆ రోజు తల్లిదండ్రులతో తను చాలాసేపు మాట్లాడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. అటుగా బండిపై వెళ్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా కింద పడతాడు. వెనకాల వస్తున్న ఆటో కూడా ఒక్కసారి బ్రేక్ వేయడంతో అది కూడా పల్టీ కొడుతుంది. వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు బండిపై నుంచి పడిన వ్యక్తి, పొద్దున్నే నీ ముఖం చూశాను కాబట్టి నాకు ఇలా జరిగింది. వెధవరాలి కదా, ఇంట్లో నుండొచ్చు కదా. రే, తప్పించుకోవాలని ఆ అమ్మాయి మీద మాటలు మాట్లాడుతున్నావా అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో ఆరవల్లి తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడికి వచ్చి, ఏం జరిగింది బాబు, ఏమైంది అంటూ కంగారు పడుతుంది. అప్పుడు తను ఏదో చెప్తూ ఉండగా, నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకుని నా కూతున్నంటావే. ముందు బండి సరిగ్గా నడపడం నేర్చుకో, తర్వాత రోడ్డు మీదకిరా. ఆ అమ్మాయి ఇంటి ముందు ముగ్గులేసుకుంటే నువ్వు తన వైపు చూస్తూ కింద పడుంటావు. మళ్ళీ ఇలా రివర్స్ అవుతున్నావా అని గొడవ పడడంతో అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ తర్వాత ఆటో అతను అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని వెళ్ళిపోమ్మంటాడు. ఆటో డ్రైవర్, బాగా మాట్లాడారు సార్ మీరు. మీ కూతురికి మంచి సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆరవల్లి తన పని ముగించుకొని ఇంట్లోకి వెళ్తుందప్పుడు, అమ్మా, పొద్దున్నే నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఇంటి పని మొత్తం నేనే చూసుకుంటాను. ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకేదైనా అయితే మనల్నే అంటారు. నేను విధవరాలిని కదమ్మా, అందుకే అలా అంటారు, నాకు అర్థమైంది అని వంటగదిలోకి వెళ్లి వంట పని చేస్తూ ఉంటుంది. తన పని ముగించుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. కొంత సమయం తర్వాత ఆరవల్లి తన పని చేసుకుంటూ ఇట్లానే ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తను ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్లేది కాదు. ఎవరన్నా ఇంటికి వచ్చినా తను ఒక చోట దాక్కొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. కానీ వాళ్లకు మాత్రం ముఖం చూపించదు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆరవల్లి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తను బయటికి వచ్చి ఇంటి పని చేస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ అనే వ్యక్తి ఆమెను చూస్తాడు. ఆమెను చూసి ఏం తన మనసులో, నా పొలంలో ఈరోజు బోరేస్తున్నాను. ఇప్పటికే 3 సార్లు వేయించినా ఏదో ఒక కారణంతో అది సరిగ్గా పనిచేయడం లేదు. నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనుకుంటా. అనవసరంగా ఈ గల్లీలోకొచ్చాను అనుకుంటూ పొలం వెళ్తాడు. అతని పొలంలో బోరింగ్ వేస్తూ ఉండగా కొన్ని అడుగుల్లోనే నీళ్లొచ్చేస్తాయి. దాన్ని చూసి అతను చాలా సంతోషపడుతూ, ఆ అమ్మాయి ముఖం చూశాను. ఆ అమ్మాయి నాకు ఎదురొచ్చింది. అందుకే బోర్ పడింది. ఇన్ని రోజుల నుంచి అసలు అవకాశమే దొరికేది కాదు. అమ్మాయికి నేను ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని అనుకొని చాలా సంతోషంతో ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని వెళ్లి ఇంటి ముందు నిలబడి ఆమెను పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఆరవల్లి తల్లిదండ్రి ఊరు నుంచి తిరిగి అక్కడికి రావడంతో వాళ్ళతన్ని చూసి, ఎవరు కావాలి బాబు నీకు అని అడగగా అతను జరిగిన విషయం అంతా చెప్పి చాలా సంతోషపడుతూ ఆ స్వీట్లిచ్చి వెళ్తాడు. దాన్ని విని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. నువ్వొక్కడివే తన గురించి గొప్పగా చెప్తున్నావు బాబు, మిగిలిన వాళ్ళందరూ విధవరాలు అని ఎగతాళి చేస్తున్నారు. నేను మొదట అలాగే అనుకున్నాను. కాని తన విలువ ఏంటో నాకిప్పుడు అర్థమైంది. కాని తన విలువేంటో నాకిప్పుడు అర్థమయ్యింది అని చెప్పి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోజు నుంచి అతను ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆమె ముఖం చూసి వెళ్లడం, ఆమెతో మాట్లాడడం, ఆమెను ఎదుర్రమ్మనడం అలాంటివి చేస్తూ ఉంటాడు. అతనికి పనులన్నీ సక్రమంగానే అవుతున్నాయని చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియడంతో అందరూ కూడా ఆమెను కావాలని ఎదుర్రమ్మంటారు. ఆమె చేత్తో ఏదైనా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె ఆ ఊర్లో అందరికీ ఆమె ఒక బంగారు బాతులాగా అయిపోతుంది. ఇక తన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో, ఏం జరుగుతుందో అనేది తరువాయి భాగంలో చూద్దాం.